హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఇవాళ మనము బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నాము. ఈరోజు మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అనెను. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరల 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగెను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. వీటిలో నిన్న చదువుకున్న ఒక వచనము నాకొకటి బాగా షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నది ఏంటంటే, పేతురు అడుగుతారు కదా, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనకు చెప్తారు కదా. అప్పుడు యేసయ్య ఏమంటారు, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనా అన్నదమ్ములు అక్క చెల్లెలు తల్లిదండ్రులు పిల్లలు భూములు విడిచిన వాడు ఇహమందు హింసలతో పాటు 100 ఇంట్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసయ్య అంటారు కదండి. అంటే దేవుడి కొరకు ఆయన సువార్తను ప్రకటించడం గురించి మనము ఏదైనా కూడా ఇక్కడ వదిలేస్తే, అంటే సువార్త దేవుడిని వెంబడించడము సువార్త ప్రకటించడం అని అంటే అది చిన్న విషయం అయితే కాదండి. అంటే సువార్త ప్రకటించడానికి మనం డిసైడ్ అయ్యాము, దేవుడి గురించి చెప్పడానికి మనకు ఒక భారం వచ్చింది అని అన్నప్పుడు అదంత ఈజీ కాదండి. ఆ పనిని మనము మన భుజాల మీద వేసుకొని మనము దేవుని మార్గంలో నడవడం అనేది కదా. సో ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం నడవాలనుకున్న త్రోవ వెలుగులోకి ప్రయాణం చేయాలి అని అన్నప్పుడు మనల్ని చీకటి ఎప్పటికప్పుడు కూడా మనల్ని మనం ఎంతగా అయితే ఫాస్ట్గా వెళ్తున్నామో మనకంటే డబుల్ ఫాస్ట్గా చీకటి మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చిన్న పొరపాటు, చిన్న మాటతో ట్రిల్లినా కూడా, చిన్న చేష్టలతోటి, చిన్న కనుచూపులతోటి ఎక్కడైనా మనం దొరకకపోతామా అని అనేసి ఛాన్స్ కోసం ఉపవాది చూస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఎన్నో అవమానాలు పడాల్సి ఉంటుంది, ఎంతో మనం వేదనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సువార్త ప్రకటించడం అని అంటే అది పూల పాన్పతే కాదండి. ఇక్కడ శ్రమ పడితేనే మనకి పరలోకంలో నిత్య జీవంలో మనకి సంతోషం ఉంటుంది, ఇటర్నల్ హ్యాపీ ఉంటుంది మనకి. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే దూతలతోటి మనము దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉంటామననే ఒక ఊహనే మనకి చాలా సంతోషాన్ని సంతృప్తిని ఇస్తూ ఉంటుంది కదండి. సో మనం తెలుసుకోవాల్సిందల్లా నేను చెప్పవలచుకున్నది ఏంటి అని అంటే, మనము దేవుని కోసం నిలబడ్డాము, దేవుని ప్రకటించాలి, ఆయన రాజ్యం కోసం మనం కృషి చేయాలి, మనం పాటుపడాలి, మనకు ఆ భారము తలంపు ఉన్నది అని అన్నప్పుడు మనము అంతటికంటే ముందుగా మనము సెట్ అయిపోయి ఉండాలి. దేవుడి మార్గంలో మనకు ఆయన అన్నీ క్లియర్ చేస్తూ ఉంటారు, కానీ మనకు శోధనలను ఎదుర్కోవాల్సిన బాధ్యతలు కూడా మన మీద ఉంటాయండి. ఓకేనా. సో అట్లాగా కొంతమంది హతసాక్షులైన వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉంటుంటాం కదా. సో వాళ్ళ గురించి మనము భయపడి లేకపోతే అదే పనిగా వాళ్ళ గురించి తలుచుకొని వాళ్ళ గురించి మనం బాధపడి మనం చేయవలసిన పనిని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా మనకున్న భారాన్ని కూడా మనము మన భుజాల మీద భారాన్ని మనం ఎత్తుకుందాం, సిలువను మోద్దాం. ఓకేనండి. సో ఈ టైంలో ఏదైతే ఉందో ఎదురుపడే ప్రతి సమస్యను, ప్రతి ముళ్ళును, ప్రతి ఆటంకాన్ని, ప్రతి వేదనని, దుఃఖాన్ని, ప్రతి సమస్యలు, ప్రతి హింసలు అన్నిటినీ కూడా మనము
ప్రేమతోటి సహనంతోటి ఎదుర్కోవాలి. ఓకేనా. సో మన మధ్యలోనే చాలా రక్కడ సమయంలోనే ఉన్నాం కదా. సో కాబట్టి మంచి గొర్రెలు ఉంటాయి, చెడు గొర్రెలు ఉంటాయి, అండ్ మనకి మంచి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, మేకతోలు కప్పుకొని ప్రకటించే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి మనము డిఫరెన్స్ని మనం కనిపెట్టుకోగలగాలి. ఆ కనిపెట్టుకోగలగడం ఎలాగా ఏంటి అని యూట్యూబ్లోనే సెర్చ్ చేసుకుంటూ ఎలా కనిపెట్టాలి, ఇట్లాగానే టైంని వృధా చేయడం కంటే అసలు నకిలీ పర్సన్స్ కూడా ఉంటారని చెప్పింది ఎవరు? యేసయ్య కదా. సో ఆ నిజమైన దేవుని వైపు మనము కేంద్రీకరిస్తే, మన మైండ్ని అక్కడ పెడితే యేసయ్య మనకి తెలియజేస్తారు. పరిశుద్ధాత్మ మనలో ఒక జ్ఞానాన్ని తీసుకొని వస్తారు, ఎలా గుర్తించగలగడం అనేది. ఓకేనా. సో అందుకనే ఎవరు కూడా కంగారు పడిపోవద్దు, లేకపోతే తెలుసుకోవాలి, మంచి తెలుసుకోవాలనే విషయం కోసం మనము చెడునంతటిని కూడా రీసెర్చ్ చేస్తూ, చెడు అంతటిని కూడా చూస్తూ, చెడులోంచి మంచిని వెతుక్కోవాలి అన్నట్టుగా ఈ కొటేషన్స్ ఏమీ కూడా మనము పాటించకుండా మనము మన చూపులు, మన మైండ్ని హృదయం ద్వారా దేవుని వైపు కేంద్రీకరించినప్పుడు ఖచ్చితంగా యేసయ్య మన ప్రశ్నలకు, మన మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్స్కి అన్నిటికీ కూడా సమాధానం ఇస్తారు. సరేనా. రాబోయే రోజులు చాలా కష్టంగా ఉంటాయి. మనం ఒక్కొక్క వచనాలు చదువుకుంటున్నప్పుడు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకున్నప్పుడు మనం ఎలా ఉండాలో కూడా మనము సరి చేసుకుందాం. మన ప్రవర్తనను సత్ప్రవర్తనగా సరిదిద్దుకుందాం. ఓకేనా. మనకున్న చిన్న చిన్న అలవాట్లను తొలగించుకోగలిగినప్పుడు మనము పెద్ద పెద్ద సంతోషాలని మనం స్వాధీనపరచుకోగలుగుతాం. ఓకేనా. మనం ఏదైనా దేవుని కోసం విడిచిపెట్టాలి అని అనుకుంటూ ఉంటాం కదా. ఏం చేయాలి నేను దేవుని కోసం, ఏం విడిచిపెట్టాలి అని అంటే మనలో ఉన్న చిన్న చిన్న చెడ్డ అలవాట్లను మనం ఏమైతే చేస్తుంటామో మన మాటల ద్వారా, చేష్టల ద్వారా, చూపుల ద్వారా ఏదైనా కూడా దానిని మనం అవాయిడ్ చేసుకోగలిగితే దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు, ఆకర్షిస్తారు. ఆయన వైపుగా మనం కూడా అట్రాక్ట్ అవ్వగలుగుతాం. ఓకేనండి. సో ఆయనలో ఆ శక్తి ఉన్నది. ఆయనకి ఎలా ఆ శక్తి అని అంటే ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఆకర్షించే దేవుడు అండి. ఓకేనా. సో మనల్ని హింస పెట్టి, లేకపోతే మనల్ని బ్లాక్మెయిల్ చేసి మనల్ని లోపరుచుకోవాలనుకునే దేవుడు కానే కాదు. ఆయన యొక్క ప్రేమ ద్వారా మనం సువార్త చెప్పాలి అని అంటే ప్రేమ గురించి చెప్పందే ఏ మాట కూడా ఉండదు దేవుని గురించి చెప్పాలంటే కదండి. సో యేసయ్య అంటేనే ప్రేమ, కాబట్టి ఆ ప్రేమను మనం ధరించుకుందాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రేమ కూడా చల్లారిపోతుంది. సో ఆ ప్రేమ చల్లారిపోయిందని అంటే మన ఫ్యామిలీలో మనం ఉండి ఒక రిలేషన్ని మనం కంటిన్యూ, ఏ రిలేషన్ అయినా, సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, ఒక ఫ్యామిలీ బాండింగ్ అయినా, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఇన్ని సంవత్సరాలుగా మనము కౌన్సిలర్స్ కోసము వెతుకుతూ ఉంటాము. కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ కోసం మనం ఎన్నో వేలకు ఖర్చు పెడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఎక్కువైపోయింది. ఎందుకనంటే ఆ ప్రేమ చల్లారిపోయే తత్వం వలన మాత్రమే కదండి. సో ఆ ప్రేమను మనము దేవునిలో ఉన్నామనంటే యేసయ్య మనకు ధారాళంగా ఇస్తారు. ఎలా ఇస్తారంటే మనల్ని తిడుతున్న వారి మీద కూడా మనము కోపపడకుండా వారి గురించి ప్రార్థన చేసేటటువంటి ఒక సహనాన్ని, మంచి నేచర్ని దేవుడు దయచేస్తారు. మెయిన్గా అండి, ఎవరైనా కూడా మన మార్గంలోకి రావాలి అని అంటే మన మాటలు, మనం చూపించే ఎగ్జాంపుల్స్, యేసయ్య ఫోటో వేసేసేసి చూపిస్తే కూడా ఎవరు మనల్ని పట్టించుకోరు, అంటే చూడరు. ఎవరు కూడా వాటిని ఆకర్షితులు అవ్వరు. ఏం చెప్తున్నారు వీళ్ళు అని కూడా కనీసం కూడా తిరిగి చూడరు. ఏదో అరుస్తున్నారు వీళ్ళు, ఏదో చెప్తున్నారు అని ఇంకా హేళన చేసి వెళ్ళిపోతారు తప్ప మనం చెప్పేదాన్ని కూడా వాళ్ళు వినరు. కానీ మనం ప్రేమగా ఉండి మాటల ద్వారా మనము దేవునిలో ఉన్న ప్రేమను మనం ధరించుకొని మన ప్రవర్తన ద్వారా నిలబడినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కూడా మనల్ని చూస్తారు, గమనిస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఇంత సహనము అని అనేది కదండి. సో అక్కడి నుంచి, ఆ పాయింట్ నుంచే యేసయ్య ఎవరు అనే క్వశ్చన్ ఎదుటి వాళ్ళలో కలుగుతుంది. ఓకేనండి. సో మనం దేవుని పరిచయం చేస్తే చాలు, మిగతాదంతా దేవుడే చూసుకుంటారు. ఓకేనండి. ఒక ప్రేయర్ చేసుకుందాం, మరి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, యేసయ్యానికి వేలాది వేల స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు తండ్రి. ప్రభా యేసయ్య నా తండ్రి, చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయండి నా తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే అప్పులు, బాధలు, రోగాలు, సమస్యలు తండ్రి, దుఃఖం, వేదన, సమాధానం లేని స్థితుల్లో ఎవరు ఉన్నా కూడా నా ప్రభా ప్రతి ఒక్కరి మీద నీ యొక్క హస్తాన్ని చాపి నీ సహాయాన్ని దయచేసి వారిని బయటకు లాగి నా ప్రభా అనారోగ్యం నుంచి స్వస్థపరిచి, అప్పుల సమస్యల నుంచి నా తండ్రి సమృద్ధిని దయచేసి ప్రభా పిచ్చివారిగా నిలబెట్టి మన ప్రభు ప్రార్థిస్తూ సమాధానాన్ని దయచేసి ఇంట్లలో, గృహాలలో సమాధానాన్ని, సంతోషాన్ని, నోటి నిండా, హృదయం నిండా నవ్వగలిగేటటువంటి ఒక మంచి నేచర్ని, వాతావరణాన్ని నీవే దయచేయమని, నీవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని కాపాడండి. నీవే నా ప్రభు ప్రతి ఒక్కరి మీద నీ కడవరి వర్షాన్ని కురిపించి నా తండ్రి
మేమందరం నీ రాజ్యంలో చేరే వరకు కూడా నీ యొక్క కాపుదల భద్రతలో మమ్మల్ని అందరినీ కూడా నిలుంచమని ప్రభు ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.